అయిపోవాలి. ఈ పని చెయ్యాలి, ఈ పని చేయకూడదు, వీరితో తిరగాలి, వీరితో తిరగకూడదు, వీరితో మాట్లాడాలి, వీరితో మాట్లాడకూడదు, ఈ సమయంలో ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి, ఆ సమయంలో వెళ్ళకూడదు. ఇవి మనమే నిబంధనలు పెట్టుకోవాలి, లేదా తల్లిదండ్రులు చెప్తే వినాలి. నాకేమవుతామమ్మే అని వెళ్ళిపోతే ఖచ్చితంగా అవుతుంది. అక్కడ ఏమవ్వకూడదు ఏంటి? అవతల వాడు ఎవరండి, సోదరుడు, అమ్మ నిన్ను బండెక్కించుని తీసుకెళ్ళాలి. ఇంకో మాట కూడా చెబుతానండి, ర్యాపిడో వచ్చింది కదండి, నాకు మనస్సు చివుక్కుమంటుందమ్మ. పరాయి మొగాడు వెనకాల ఆడది ఎలా ఎక్కేస్తుందండి, నాకు అర్థం కాదు. వాడు ఎవడో తెలియదు కదా, అంత అవసరమా అండి? వాడు ఎవడో తెలియదా? వాడు వెనకాల ఒక కాలు అటు ఒక కాలు ఇటు వేసి కూర్చోవడమా? వాడు ఏమన్నా ఋష్యస్సును కూడా వశిష్ఠ మహర్షి. వాడు ఆ బండిలో ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. కాస్త దూరం తీసుకెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోతే, ఏదైనా చేస్తే, కనీసం నగల్లాగేసుకుంటే, ఇంకేమైనా చేస్తే అంత అవసరమా? మన ఇంట్లో కార్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, తీసుకెళ్ళడానికి మనుషులు ఉన్నారు, ఆగలేమండి, అయిపోవాలి. ఇవాళ కలియుగంలో ప్రధాన దోషాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రతిదీ అయిపోవాలి, సాగు కూడా వెంటనే అయిపోవాలి. కాస్త అవకాశంగా ఉంటే నష్టం ఏమిటండి? ఇవాళ 2 గంటలుగా మీకు ఉపన్యాసం వింటున్నారు కదా, ఒక్కరు లేచి వెళ్ళడం ఉందండి, అయిపోవడం ఉంటే ఎలా ఉంటుందమ్మా? బాగుంది కాబట్టే కదా ఇక్కడ కూర్చొని వింటున్నారు. ఇక్కడ 2 గంటలైనా వింటున్నారే. మరి ఒక ప్రయాణానికి ఒక అరగంట ఆగలేరా? ఒక ఆలోచనకు ఒక అరగంట ఆగలేరా? ఒక వస్తువు కొనడానికి ఒక 10 రోజులు ఆగలేరా? ఆగాలి. సహనంలో ఉంది జీవితం అంతా, తొందరపడ్డంలో లేదండి. విచ్చలవిడితనం పెరిగిపోయిన తర్వాత ప్రమాదాలే జరుగుతాయి ఖచ్చితంగా. అంతేకాదు, పురోహితులకు కూడా పెట్టాడు రేవు వ్యాసుడు, యజమానేషు యాజకాః. అనవసరంగా అందరి చేత యజ్ఞాలు చేయిస్తారు, బాగా దండుకుంటారు, అనుమానమే లేదు. ఇవాళ ఎవరైనా పెళ్లి కాలేదని ఎవరైనా సిద్ధాంతి గారి దగ్గర కుజదోషం ఏమిటో, ఆ దోషం నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. దోషం ఉన్నది నిజంగా పోతుందా అంటే పోదు. కానీ అలా కాదు, ఈ యజ్ఞం చేస్తే, ఆ యాగం చేస్తే దోషం పోతుంది. యాగం చేసినా పోదు. యాగం చేసాక పోయేది ఏమిటంటే 1,00,000 రూపాయలు పోతాయి, దోషం పోదు. ఎందుకు పోలేదని అడిగామనుకో, వెంటనే ఏమంటే, అంటే కొంచెం వేళ ఒకసారి రావాకు బదులు జామాకు పెట్టామండి, అందువల్ల జరిగింది. ఇప్పుడు రావాకు పెట్టి మళ్ళీ చేయాలి, ఇక్కడ మళ్ళీ ఇంకో 1,00,000. వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి. ఒక డాక్టర్ వృత్తి, ఒక పౌరోహిత్యం వృత్తి ఎంత గొప్పవండి. మంత్ర రహస్యం మాకు తెలియదు, వైద్య రహస్యం మాకు తెలియదు. మేము సామాన్య మానవులు, మమ్మల్ని మీరు మోసం ఎలా చేస్తారండి?